నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర రైతులు ఆందోళనకి దిగారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకి పరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తారు. కలెక్టరేట్ కి భారీగా తరలివచ్చారు రైతులు. సాలూరా, నందిపేట్, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వాన కారణంగా పంట నష్టం జరిగింది. ఈ వర్షాకాలంలో వరదలు, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజుల అకాల వర్షాలు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి అన్నదాతలను. ప్రస్తుతం మనం చూడొచ్చు, అధికారులు రైతులని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళంతా కూడా కలెక్టర్ని కలిసి తమ గోడు వెళ్ళబోసుకుంటామని చెప్తున్నారు. డిచ్పల్లి, సాలూరా, ఇందల్వాయి, సిరికొండ మండలాల నుంచి భారీగా రైతులు తరలి వచ్చారు. వారు తమ పంట పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులతో వావికి దిగుతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది? సూతపల్లి సారు 2 బీగాల పొలం ఒక్క ఇత్తు లేదు, మొత్తం బండ మీద పోసినట్టయింది. సనారన్నాడు పొద్దుకి 10 నిమిషాలలో కలాస్ అయిపోయింది. అయ్యా నీ దయా భక్తి నీ వీళ్ళ మొత్తం పని చేయించినావు. మొత్తం 2 ఎకరాలలో నష్టపోయారు. అంటే ఇట్లా నాకు 2 ఎకరాలు నష్టపోయింది. ఇంకా పక్క పొడితే 4 బీగాలు ఓడిపోయిండు, ఇంకా పక్క పొన 5 బీగాలు ఓడిపోయిండు, ఇంకా పక్క పొన 10 బీగాలు ఓడిపోయిండు. వర్షాకాలం కూడా మీకు వరదలతో నష్టపోతున్నారు, ఎండాకాలం ఏమో అకాల వర్షాలు వస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు రైతులు? ఇప్పుడు ఎండాకాలం కోతకు వచ్చిందయ్యా, ఇయ్యల కోసేది మేము. మొన్న సనారన్న అనమాటదా కలాస్ పీకింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? కలెక్టర్ని కలిసి ఏం చెప్తారు? కలెక్టర్ చెప్పి మరి అయ్యా మరికి ఇట్లా అయింది మా అవసరం, మరి ఏం చేస్తావు అని అడుగుతామని వచ్చినాం. ఏమంటారు మరి? లోపలికి వెళ్ళనిస్తలేరా? ఏం చెప్తారు? లోపలికి వెళ్ళనిస్తలేరు వాళ్ళు, పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మరి మా పరిస్థితి ఏంది? లక్షలు పెట్టి బోల్ వేసి బాకీలు తెచ్చుకున్నాము, ఈ బాకీలు ఆడితేనే కట్టాలా మేము? ఉన్నాయి పోయినాయి, ఏం చేయాలా? మనం చూడొచ్చు, రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారుల నుంచి? ఏదైతే అన్న వాస్తవానికి చెప్పాలంటే అన్న, శనివారం రోజు రాళ్ల వర్షం కురిచింది. సుద్దపల్లిలో 500 ఎకరాలు పోయింది, సాంపల్లిలో 100 ఎకరాలు పోయింది, యానంపల్లిలో 200 ఎకరాలు పోయింది. లింగ సముద్రం చిన్న చిన్న గ్రామాల్లో 100 ఎకరాల పంట నష్టం జరిగింది. మేము ధర్నాకు రాలే, ఇలా కలెక్టర్ మేడం మా ఊరికి రమ్మని చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే అధికారులు వచ్చి తూతు మాత్రం రాసుకుపోతారు. ఇది చూడండి అన్న, ఇది చూడండి, ఒక నిమిషం ఇది చూడండి. ఇలా పోలీసులు ఏమంటారు, రైతులు బయట 5 రూపాయల, మేము ఊరంతా నష్టపోతే 5 రెట్లు పోతాం, ఊరంతా నష్టపోతే 5 రెట్లు పోతాం. ఊర్లో మొత్తం నష్టపోయింది కాబట్టి మేము బాగా చెప్తాం, మేము బాగా చెప్తా లోపలికి పోతాం, మా సమస్య వెళ్ళబెడతాం. మేము ధర్నా కోసం రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా రైతులను చిన్న చూప ఎవరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పోలీసు వ్యవస్థ కూడా మీరు ఎవరైనా అడుగుతున్నారు. మేము ఇక్కడ ప్రగాఢాలు చూపెడుతున్నాం సార్, ఇంతమంది వ్యవస్థ వారి కట్టాలు తీసుకొని వస్తున్నాం. అయినా కానీ ఈ పోలీసు వ్యవస్థ మీరు ఎవరైనా అడిగితే ఈ రైతుకు ఇచ్చేది ప్రభుత్వం ఇదేనా సార్? ఈ దేశం లోపల ఈ రైతుకి ఇచ్చే గౌరవం ఇదేనా? మీద రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వర్షం, అకాల వర్షాలు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. తమను ఆదుకోవాలి. గతంలో కూడా వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు నష్టపోయిన పంటలను ఇప్పటి వరకు ఆదుకోలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్. నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకి పరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ కి భారీగా తరలి వచ్చారు రైతులు. సాలూరా, నందిపేట్, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వాన కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది. వర్షాకాలంలో వరదలు, యాసంగిలో అకాల వర్షాలతో మొత్తం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.